ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమగల దేవుడుము, సర్వశక్తిమంతుడైన దేవుడువు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మీ దివ్యమైన వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి ప్రతి బిడ్డను విశ్వాసములో బలపరిచి స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, ఇక్కడ సౌలు రాజుగారు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏ చూపు అంటండి? విషపు చూపు. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రకాల చూపులు ఉన్నాయి. అయితే ఈ చూపులన్నీ కూడా ఏ మాత్రము మానవునికి మేలు చేసేవి కావు, కీడు కలిగించేవి, నష్టాన్ని కలిగించేవే తప్ప ఈ కొన్ని రకాల చూపులు ఉన్నాయి. విషపు చూపని, అలాగే వార చూపని, దొంగ చూపని, పోకిరి చూపని, వ్యభిచారపు చూపు అని రకరకాల చూపులు ఉన్నాయి. ఈ చూపులన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టాన్ని, ప్రమాదాన్ని, కీడును కలిగించేవిగా ఉన్నవి గాని మేలు కలిగేవి కావు. అందుకే ఈ చూపు ఎలా ఉంది అంటే, సౌలు రాజు యొక్క చూపు విషపు చూపుగా ఉంది. అంటే ఆయన దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అసలు ఎందుకు విషపు చూపు నిలిపాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకంటే ఎక్కువగా ఎవరు గౌరవింపబడకూడదు అని అసూయ, పగ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు సౌలు రాజు. అందుకే అతడు విషపు చూపు దావీదు మీద నిలిపాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషపు చూపు సౌలు రాజులో బయలుదేరింది అంటే, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు, కానీ యుద్ధము అసలు ప్రారంభం అవడం లేదు. దినాలు గడిచిపోతూ ఉన్నా ప్రారంభం కాలేదు. అలాంటి సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, దావీదు అనే బాలుడుగా ఉన్న దావీదు, నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను అని ముందుకొచ్చాడు. యుద్ధ వీరుడు యుద్ధం చేయలేక భయపడుతూ ఉంటే గొలియాతు గురించి దావీదు మాత్రం దేవుని నామమును బట్టి అతనితో నేను యుద్ధం చేస్తానని ముందుకొచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆయన దేవుని పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, దేవుని బలాన్ని పొందిన వ్యక్తిగా దావీదు వడిసెలు తీసుకొని వెళ్ళి ఆ గొలియాతును నుదుట ఒక్క రాయితో కొట్టి చంపడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యుద్ధం ముగిసిపోయినట్టే. కారణం ఏమిటంటే, ఫిలిస్తీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వాళ్ళ మీద గెలుపొందడానికి దేవుని నామమును బట్టి యుద్ధము చేసిన దావీదును గూర్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో దావీదు పక్షంగా ఉండి ఆ యుద్ధంలో గెలుపొందారు. ఇశ్రాయేలులు గెలుపొందిన తరువాత ఇక వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. వారి ఇంటికి వచ్చేస్తూ ఉంటే సౌలు రాజు దావీదు ఇంటికి వస్తూ ఉంటే సైన్యమంతా రోడ్డ పడవని అనేక మంది స్త్రీలు నిలిచి వాళ్ళు ఏం చేశారు అంటే, సౌలు రాజుకి వందల కొలదిని
దావీదుకి వేల కొలది స్తుతులు అని పాడారు. అంటే పొగిడారు. రాజుగారికి తక్కువ స్థుతులను, దావీదు యుద్ధం చేసి గెలిచిన దావీదుకి ఎక్కువ స్థుతులు వాళ్ళు చేసినందువల్ల ఏం చేశాడంటే, రాజుగారికి అవన్నీ విన్నప్పుడు చాలా బాధ కలిగింది. దేవుడి, నేను రాజును కదా, నన్ను పొగడడం మానివేసి ఈ బాలుడిలా ఉన్న ఈ దావీదును పొగడడం ఏంటి అని అతనిలో గర్వం బయలుదేరింది. అసూయ, పగ అతని లోపల బయలుదేరి ఆ రోజే దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఈ దావీదు బ్రతికి ఉంటే నా రాజ్యము నాకు, నా కుటుంబస్తుల కుమారులకు దక్కదు అనే అసూయ లేకపోతే పగ అతనిలో బయలుదేరిపోయింది. అదే ప్రేమోనొద్దేవుని బిడ్డలారా విష చూపు నిలపడానికి కారణం. ఆ ప్రేమోనొద్దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విజయాన్ని కలగజేసిన ఆ దావీదును గురించి ఆ స్త్రీలు అన్నారులే అని అనుకుని సరిపెట్టుకోలేదు. ఆ రోజే విషపొచ్చు. అంటే తనకంటే ఎవరు కూడా తన ముందు ఎక్కువగా గౌరవించబడ్డానికి ఒప్పుకోని వాడే సౌలు. అందుకే విషపు చూపు నిలిపాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరి మీద కూడా విషపు చూపు నిలపవద్దు సోదరి సోదరుడా. ఎందుచేతనంటే అది కీడుకే కారణమవుతుంది గాని మేలుకు కారణము అవదు. ఎప్పుడు కూడా నీవు అసూయ పడితే, పగపడితే చివరికి నీకే నష్టము కలుగుతుంది గాని మేలు మాత్రము కలగదు. దయచేసి ప్రేమను దేవుని బిడ్డలారా, మీ జీవితంలో సౌలు రాజు విషపు చూపు దావీదు మీద నిలిపినట్లుగా, దావీదు మంచి స్వభావంతో ఉన్నాడు. దేశమును గూర్చి, రాజును గూర్చి ఎంతో మంచి స్వభావం కలిగి తన ప్రాణాన్ని పెట్టడానికైనా ఇష్టపడి యుద్ధం చేశాడు. అలాంటి వ్యక్తి మీద విషపు చూపు నిలిపాడు అంటే సౌలు రాజు చాలా భయంకరమైన స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక ప్రక్కన మేలు చేసిన వ్యక్తిని గౌరవించడానికి బదులు అతని మీద విషపు చూపు నిలిపి అతన్ని ఎలా నాశనం చేయాలి, చంపాలని చూడడం మొదలుపెట్టాడు. కనుక ప్రేమోనొద్దామని బిడ్డలారా, ఎవరికి కీడు చేయాలి అని తలంచొద్దు. ఎవరికైనా నీవు మేలు చేయడానికి సిద్ధపడాలి తప్ప చేతనైనంత మట్టుకు మేలే చేయండి గాని ఎవరికి కీడు తలపెట్టొద్దు, ఎవరికి నష్టాన్ని తలపెట్టొద్దు, ఎవరికి కీడు కలగాలని కోరొద్దు. విషపు చూపు చూడకండి ఎవరి మీద కూడా. అయ్యా, ఇది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, నీ విశ్వాస జీవితానికి మేలు కాదు. కనుక నీవు విషపు చూపు ఎవ్వరి మీద నిలపద్దు, ఎవరి మీద విషపు చూపు నిలపవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు చూడవలసిన చూపు అది యథార్థంగా ఉండాలి గాని కీడును కలగజేసేదిగా ఉండకూడదు. సౌలు వలె మీ చూపు విషపు చూపుగా ఉండడానికి వీల్లేదు. విషపు చూపు వల్ల సౌలు రాజుకే నష్టం తుదకు కలిగింది గాని దావీదుకేమీ నష్టం కలగలేదు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే విషపు చూపు చాలా ప్రమాదకరమైనది. కనుక ఎవరి మీద కూడా విషపు చూపు చూడకండి, మంచి చూపు చూడడానికి ఆలోచించండి.
ఇక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం 37వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు యోసేపు మీద పగపట్టిరి. చూడండి, అన్నదమ్ముల్లో కూడా పగపట్టే స్వభావం వచ్చిందంటే వాళ్ళ చూపు కూడా తమ్ముడైన యోసేపు మీద విషపు చూపే నిలిపారు వాళ్ళు కూడా. అంటే తమ తమ్ముడైన యోసేపును ఎలా అంతమొందించాలా అనే చూపు, విషపు చూపు ఆ తమ్ముడి మీద వాళ్ళు పెట్టుకున్నారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చాలా ఏం చేశారంట, పగబట్టేశారంట. యోసేపు మీద పగపట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలే, సొంత అన్నలే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వరకు దినాల్లో అన్నదమ్ములకు ఒకరికి పడడం లేదు. అంటే ఒకరిని ఒకరు ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. ప్రేమించలేని స్థితిలో తండ్రి తమ్ముడిని ప్రేమిస్తూ ఉంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని పగబట్టారు. నా ప్రేమను వద్దామని బిడ్డలారా, పిల్లలందరిలో ఎవరో ఒకరి మీద ఎక్కువ ప్రేమ కొంచెం చూపితే చూపుతారు కూడా. పిల్లల్లో మీద తండ్రి గాని తల్లి గాని, ఆ పిల్లలు నలుగురున్నా ముగ్గురున్నా లేదా ఇద్దరున్నా ఎవరో ఒకరి మీద కొద్ది ప్రేమ ఎక్కువగానే చూపినంత మాత్రాన్ని మిగిలిన వారు పగపట్టకూడదు. అయ్యా, నా తమ్ముడే కదా, లేదా నా రక్తమే కదా, నా మాంసమే కదా అనే ప్రేమ, దయ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే పగెప్పుడు పడతారు అంటే మనిషి హృదయములో అసూయ బయలుదేరినప్పుడు. అంటే అక్కడ సౌలు దావీదును చూచినప్పుడు అతనికి అసూయ కలిగింది, పగబట్టాడు, విషపు చూపు నిలిపాడు. ఇక్కడ అన్నలు ఏం చేస్తున్నారు అంటే యాకోబు యొక్క కుమారులే అందరూ. అయితే వాళ్ళలో అన్నలు ఏం చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయము ఆది కాండం 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరు యందు అసూయపడ్డారంటే యోసేపు యందు అసూయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకు ఈ అసూయ అంటే, ఆ అన్నలంట ఎందుకు అసూయపడ్డారంటే తండ్రికి వీళ్ళు చేసే చెడుతనాన్ని గూర్చిన వార్త తండ్రి దగ్గరికి చేరేస్తున్నాడు యోసేపు అని. రెండవది, తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని. మూడవది ఏమిటంటే ప్రేమను దేవుని బిడ్డలారా, అతడు కలలు కన్నాడు. యోసేపు కలలు కన్నాడు గనుక అతని మీద, యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఇతడు మమ్మల్ని పరిపాలిస్తాడా, ఇతడు మా మీద అధికారిగా ఉంటాడా అని వాళ్ళు అసూయపడ్డారు. ప్రేమనొద్దామని ఆ కలలో వారు యోసేపు పొందుకున్న కలలను బట్టి వాళ్ళు, ఆ అన్నలు యోసేపు మీద అసూయపడ్డారు, పగబట్టేశారు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని విషపు చూపు యోసేపు మీద నిలిపేశారు. ఎప్పుడు దొరుకుతాడా, ఇతన్ని నాశనం చేయాలి, చంపాలని. అయ్యా, సొంత అన్నదమ్ముల్లోనే ఎంత భయంకరమైన అసూయ, పగ పట్టడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని పిల్లలు, అందరూ సహోదరులు అన్న మాట జ్ఞాపకం చేసుకుని, దేవుని సంఘమా, మీరు దేవుని పిల్లలని, మీరు సహోదరులని
జ్ఞాపకం చేసుకోండి. మరి సహోదరులు అక్కడ తమ్ముడి మీద పగ పెట్టినట్లుగా మీరు ఒకరి మీద ఒకరు పగ పట్టద్దు. పగ పట్టడము మంచిది కాదు. దేవుని పిల్లలు అనిపించుకోరు. దేవుని పిల్లలకు పగ పనికి రాదు. విషపు చూపు నిలబకూడదు. ఎవరి వైపు కూడా విషపు చూపు చూడకండి. విషపు చూపు చూడకూడదు. ఇక్కడ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అలాగే అన్నలు తమ్ముని మీద విషపు చూపు నిలిపారు. పగబట్టేశారు. అసూయపడిపోతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఒకరు ఎదుగుతూ ఉంటే రెండవ వారు లేదా పక్కన ఉన్నవారు చూచి అసూయ పడవద్దు. అసూయ పడవద్దు. ఎందుకంటే దేవుడు వారిని అభివృద్ధి చేస్తున్నారు గనుక మీరు చూచి సంతోషించండి తప్ప ఎవరి మీద అసూయ పడొద్దు. దేవుడు ఎవరిని అభివృద్ధి చేస్తే వారిని చేస్తారు గనుక మనం చూచి అసూయ పడకూడదు. గాని ఏం చేయాలంట? సంతోషించాలి. సంతోషించాలి. కానీ అన్నలు సంతోషించలేదు. పగబట్టేశారు. అసూయపడిపోయారు. విషపు చూపు నిలిపారు. ఎప్పుడు దొరుకుతాడని అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అదే వాళ్ళు పగపట్టి అసూయ పడుతూ వచ్చారు. ఇలాంటి విషపు చూపు చాలా భయంకరమైనది. చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరి మీద కూడా విషపు చూపు నిలపద్దు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి తగదు. దేవుని బిడ్డలు మంచి చూపు కలిగిన వ్యక్తులుగా ఉండాల్సిందే. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ చూపును గూర్చి విందాం. అది ఏమిటయ్యా అంటే వార చూపు. ఇది వార చూపు అంటే ఓ పక్కకు చూడడం. తిన్నగా చూడరు వాళ్ళు. అంటే తిన్నగా ఎందుకు చూడరు అంటే వాళ్ళల్లో ఉన్న గర్వాన్ని బట్టి వారా అదా వారా ఇలాగా అలాగా అనుకుని ఆ మనసు వారిలో వస్తుంది. అందుకే వారు గర్వం కలిగిన వారై వార చూపులు చూస్తారు. పక్క వారి మీద ఎదుట వారి మీద వార చూపులు చూస్తూ ఉంటారు. అలాంటి వారు చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. సియోను కుమార్తెలు. వీరు ఎవరయ్యా అంటే సియోను కుమార్తెలు. వీరు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు కూడా అసూయ ఉంటుందా అంటే వార చూపులు కూడా చూస్తారా? అంత గర్వాన్ని కలిగిన వ్యక్తులుగా ఉంటారా అన్నది ఇక్కడ చెప్పబడుతుంది. సియోను కుమార్తెలు గర్విష్ఠులయ్యి మెడచాచి. ఇప్పుడైతే మనిషిలో గర్వం వస్తుందో మెడ చేస్తారంటండి. గర్వం వచ్చినప్పుడు మెడ పైకి చేస్తారు. అది పొట్టి మెడైనా పొడవ మెడైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెడను పైకి చాపుతారు. ఎత్తుగా ఉండాలనుకుంటారు. మెడ చాస్తారు. చాచి నడుస్తూ మెడ చాచి నడుస్తారు. అంటే గర్వంగా నడుస్తారంట. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే సియోను కుమార్తెలు. అయ్యా, దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఎరిగి ఉండి దేవుని విడలనుకుంటున్న వాళ్ళలో కూడా ఇలాంటి గర్వం అనేది చోటు చేసుకుంది అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక సియోను కుమార్తెల్లో కూడా గర్వం ఉంటుందంటే అందుకే వాళ్ళ మెడ చాచి నడుస్తూ వార చూపులు చూస్తూ కులుకుతూ నడుస్తున్నారు. కాళ్ళ గజ్జలు మ్రోగిస్తూ ఉన్నారు. అయ్యా అయ్యా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. గర్వము మనిషిలో
అనగా దేవుని పిల్లలని చెప్పబడిన వారికి గర్వం అసలే పనికిరాదు. కానీ ఈ సియోను కుమార్తెలు ఏమయ్యారంటే గర్విష్ఠురాండ్రై. గర్వము. దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఎన్నడూ ఎప్పుడు గర్వాన్ని రానివద్దు. నేను వారికంటే గొప్ప, వీరికంటే గొప్ప అని గర్వించొద్దు, అతిశయించొద్దు. ఏ కోశాన్ని కూడా నీవు గర్వించొద్దు. ప్రేమనొద్దామని బిడ్డలారా, గర్వించి సియోను కుమార్తెలు వాళ్ళు మెడ చాచి నడుస్తూ వార చూపులు చూడడం మొదలు పెట్టారంట. వార చూపుల్ని ఇంకా మనం వంకరు చూపు అనుకోవచ్చు. తిన్నగా చూడరు వాళ్ళు, ఓ పక్కకు చూస్తారు. వంకర చూపులు. అయ్యా, వంకరి స్వభావము, వంకరు చూపులు పనికి రావు. నీవు దేవుల్లో ఉండాలనుకుంటే, యేసు ప్రభు బిడ్డగా జీవించాలంటే వంకరు చూపులు చూడకూడదు. వంకరి చూపులు చూడకూడదు, వార చూపులు చూడద్దు. నీ కన్నులకు ముందుగా సూటిగా చూడాలి తప్ప వంకర చూపులు, చాటు చూపులు, భయంకరమైన చూపులు, వ్యర్థమైన చూపులు చూడొద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ప్రమాదానికి దారి తీస్తున్నాయి. అవి నాశనానికి నడిపిస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి. చివరికి ఈ సియోను కుమార్తెలని చెప్పబడుతున్న దేవుణ్ణి ఎరిగిన బిడ్డల్లో వచ్చే గర్వాన్ని బట్టి వాళ్ళు వారచూపులు చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, వారి తలలు అంటండి బోడి చేయబడతాయి అంటున్నాడు. వారి తలలు ఏమవుతాయంట? తల వెంట్రుకలు బోడి చేయబడతాయి. ఎంతైతే గర్విస్తున్నారు, ఎంతైతే అతిశయిస్తున్నారు, అంతగా వారు అతిశయించడానికి కారణమైన అతిశయమంతా కూడా తొలగించబడుతుంది. ఆ తల వెంట్రుకలన్నీ బోడి చేయబడతాయంట. బోడి చేయబడితే ఇంకేముందండి? తల అంతా గుండెైపోతుంది, బోడి చేయబడిపోతుంది. అయ్యా, ఎంతో చక్కగా కులుకుతూ నవ్వుతూ గర్వంతో నడుస్తూ ఉన్న ఆ సియోను కుమార్తె లేక తల వెంట్రుకలు బోడి చేయబడుతున్నాయి. చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకు ఇలా కలుగుతుంది అంటే, వారు చూచిన చూపులకు ప్రతిఫలం, వారు చూచిన చూపులకు ప్రతిఫలం అండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే దేవుని పిల్లలు వార చూపులు చూడకూడదు. నీ కన్నులు నీకు ముందు సూటిగా చూడాల్సిందే తప్ప వార చూపులు చూడొద్దు, వంకరు చూపులు చూడొద్దు, వంకర బుద్ధి కలిగి ఉండవద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 68:16 వచనంలో చూస్తే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొనిన కొండను మీరేలా వార చూపులు చూస్తున్నారు అన్నాడు. అంటే దేవుడు కోరుకున్న ఆ పర్వతం వైపు అంటండి. పర్వతములు ఏం చేస్తున్నాయంట? పర్వతములు ఏం చేస్తున్నాయి అంటే వార చూపులు చూస్తున్నాయి. అంటే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డల వైపు వార చూపులు చూడవద్దు అంటున్నాడు. పర్వతములు అంటే ఇక్కడ దేవుని బిడ్డల వైపు, ఆ పర్వతం దేవుడు కోరుకున్న పర్వతం అనగా దేవుడు ఎన్నుకున్న బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు, ఆ బిడ్డల వైపు వార చూపులు మీరు చూడవద్దు. ఆ గర్వం వచ్చినప్పుడే వార చూపులు చూస్తారన్నాడు. కనుక గర్వం కలిగి ఉండొద్దు, వార చూపులు చూడొద్దు. గర్వము సర్వనాశనానికి నడుస్తుంది, పడిపోవడానికి ముందంటండి. ఒక వ్యక్తి జీవితంలో పాడైపోవడానికి ముందంట గర్వం అంటండి నడుస్తుంది అంటండి.
గర్వం ఎప్పుడైతే ముందు నడుస్తుందో ఆ వ్యక్తి జీవితం, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం పడిపోతుంది. ఆత్మలో నెమ్మదిని పోగొట్టుకుంటావు, ఆత్మలో శాంతిని పోగొట్టుకుంటావు. అందుకే గర్వాన్ని రానివద్దు సోదరి సోదరుడా. వార చూపులు చూడద్దు, చిన్నగా చూచే చూపులే, భయము లేని దైవ భయంతో కూడిన చూపులే గాని, ప్రేమన దేవుని బిడ్డలారా, దైవ భయం కలిగిన చూపే చూడాలి తప్ప ఏ కోశాన్ని అపవిత్రమైన వార చూపులు చూడదు. నా ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ వార చూపులు చూచి వారి తల వెంట్రుకలు బోడైపోయాయి సియోను కుమార్తెలని చెప్పబడుతుంది. మరి నీ చూపు ఎలా ఉందో ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా? దేవుళ్ళో ఉన్నాను, దేవుళ్ళో జీవిస్తున్నాను అనుకుంటున్నా నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించుకో ప్రేమను వద్దామని పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఈ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఇలా ఉన్నావో అన్న సంగతి నీ చూపును గూర్చి నీవు ఆలోచించుకోవాలి. నిన్ను గూర్చి నీవు ఆలోచించుకొని జాగ్రత్త పడాలి. ఈ చూపు వల్ల నష్టమే గాని మేలేమీ లేదు. అలాగే మరొక చూపును కూడా చూడండి, దొంగ చూపు అంట. ఏం చూపది? దొంగ చూపు. మరి నువ్వు ఎలా చూస్తున్నావు సోదరి సోదరుడా? ఒకసారి ఆలోచించుకోండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఆకాన్ అనే వ్యక్తి దొంగ చూపు చూచాడండి. ఏం చేశాడంటే, ఆకాను దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు 21వ వచనం, పై వస్త్రమును 7వ అధ్యాయం 21వ వచనం యెహోషువ గ్రంథం, షేనారు పై వస్త్రాన్ని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని చూచి వాటిని ఆశించాడు. చూచి ఏం చూపిది? దొంగ చూపు. ఎవరు చూడకుండా. ఎందుకు అంటే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, దోపుడు సొమ్ములో ఏది మీరు తీసుకోవద్దు, ఇది శపించబడిన ఎరుకో పట్టణం, ఆ ఎరుకోలోని ఆ శపించబడినది ఏది మీరు తీసుకోకూడదు అని చెప్తే, దేవుడు ఆజ్ఞ ఇస్తే ఎవరూ చూడకుండా, మనుషులు ఎవరూ చూడకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను మీరిపోయాడు. అందుకే దొంగ చూపు. అంటే ఎవరన్నా చూస్తే అందులో ఉన్న పెద్దలకి చెప్తారు. అందుకని ఎవరూ చూడకుండా అతను దొంగగా ఆ బంగారాన్ని, వెండిని, వస్త్రాన్ని తన డేరాలోని మధ్య భాగములో కింద నేలలో దాచిపెట్టేశాడు. నా ప్రేమలో దేవుని బిడ్డలారా, అది దొంగ చూపు. వాటిని చూచినప్పుడు ఆశపడ్డాడంట. దేవుని బిడ్డలారా, ఏది చూచినా నీ జీవితములో వ్యర్థమైన వాటిని చూచినప్పుడు ఆశించొద్దు. ఆశించాడు ఆకాను. దొంగ చూపు చూచి ఆ వెండి, బంగారాన్ని, వస్త్రాన్ని ఆశించాడు. నీ జీవితములో దేనిని ఆశించొద్దు. ప్రభు ఏది వద్దన్నాడు, ఏది చేయొద్దన్నాడు, ఏది నీవు తీసుకోకూడదన్నాడు, ఏది నీవు ముట్టుకోకూడదన్నాడు, ఏది నీవు కోరుకోకూడదన్నాడు, వాటిని నీవు అసహించుకోవాలి తప్ప వాటిని కోరుకోవద్దు. వాటిని కోరుకోవద్దు, ఆశించొద్దు. ఆశించాడు ఆకాను, దొంగ పని చేశాడు.
దొంగ చూపు చూచాడు, ఆశించి అవన్నీ దాచిపెట్టుకున్నాడు. ఏమైనా తిన్నాడా? వాటిని వాడుకున్నాడా? దాచుకున్నవి అతనికి ఏమైనా ఉపయోగపడ్డాయా అంటే ఏమీ ఉపయోగపడలేదు. అతనికి ఏమాత్రం ఉపయోగపడలేదు. అవే అతని ప్రాణానికి నష్టాన్ని కలిగించాయి, అతని ప్రాణానికి ముప్పుగా మారిపోయాయి. దొంగ చూపు చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చింది. అకాను జీవితానికి మరణాన్ని తీసుకొచ్చింది దొంగ చూపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. వ్యర్థమైన వాటిని ఆశించొద్దు. దేవుడు ఏది వద్దన్నాడు వాటిని కోరద్దు. ఏది దేవుడు విడిచిపెట్టమన్నాడు వాటిని కోరుకోవద్దు. వాటిని ఆశించొద్దు, వాటిని దాచుకోవద్దు. నీ జీవితములో, నీ హృదయములో వేటిని, వ్యర్థమైన వాటిని దాచుకోవద్దు. దేవునికి విరోధమైన పని చేయవద్దు. దొంగ చూపు చూచి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, మరణానికి గురైపోయాడు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. మీ జీవితంలో జాగ్రత్త పడి దేవునికి విరోధమైన దొంగ చూపు చూడొద్దు. అయ్యా, ఎవరూ లేరు కదా అని ఏ వస్తువును పట్టుకుపోవాలని ఆశపడకో. అది నీది కాదు. దేవుడికి ఇష్టం కాని పనులు చేయొద్దు. దేవుని బిడ్డలుగా జీవించాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎవరిది కోరొద్దు. నీకు అక్కర్లేని వాటిని నీవు కోరొద్దు. నీకు అవసరమైనవి అని అనుకున్నా సరే అది నీది కాదు కనుక నువ్వు కోరకూడదు. అది నీది కాదు, నీకు అవసరమే కానీ అది నీది కాదు, నువ్వు కోరకూడదు. కనుక తాను కోరాడు, అది అతనికి అవసరం అనుకున్నాడు గాని అది అతనిది కాదు. అవి తీసుకోకూడదని దేవుడు చెప్పాడు. అవి నీకు పనికి రావని చెప్పాడు. శపితమైనవి, శాపాన్ని తెచ్చి పెట్టుకోవద్దు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అకాను దొంగ చూపు చూచి తన జీవితంలో మరణాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాకిని వాడ నుండి వెలుపలికి విడిచెను నోవహు గారు. అది ఏం చేసింది అంటే బయటకు వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను. కాకి ఇటు అటు చూస్తూనే ఉంది గాని అది అటు ఇటు చూస్తుంది. ఏం చూపులు? దొంగ చూపు చూస్తుంది కాకి. ఎక్కడ అపవిత్రమైనవి ఉన్నాయా, కుళ్ళిపోయినవి ఉన్నావా అని వాటిని కోరుకోవడానికి, వాటిని తినడానికి ఆశపడుతూ ఆశించింది. ఇక మరలా వాడలోనికి వెళ్ళలేదు. అయ్యా ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా కాకి వలె దొంగ చూపు చూడొద్దు. అకాను వలె దొంగ చూపు చూడొద్దు. మరి ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, యథార్థమైన హృదయాన్ని కలిగి యథార్థమైన చూపులు చూచేవారిగా, దైవ భయం కలిగిన బిడ్డలుగా బ్రతకాలి తప్ప దేవునికి విరోధమైన వాటిని చూచి ఆశించొద్దు. ఇలాంటి చూపులు నీ జీవితంలో చూడదు. వీటి వల్ల అన్ని నష్టాలే. చూడండి, ఇక్కడికి మనం 3 చూపులు చూచాం. విషపు చూపు, వార చూపు, దొంగ చూపు. వీటి వల్ల నష్టాలే, ప్రమాదములే, కీడే కలిగింది గాని జీవితానికి ఏం మేలు కలగలేదు. అలాగే వ్యభిచారము చూపు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
అయ్యా, వ్యభిచారిణి చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారంట. అయ్యా దేవుని బిడ్డలారా, మరి వ్యభిచారము చూపు, వ్యభిచారమును ఆశించే చూపు, ఇది చాలా ప్రమాదకరంగా ఉన్న చూపు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు శాపాన్ని తెచ్చి పెట్టుకోవద్దంటున్నాడు దేవుడు. కనుక ఇది శాపగ్రస్తమైన చూపేది, అది దేవుని పిల్లలకి ఎవరికి పనికిర్రా. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువుని ఎరుగున్నామని చెప్పుకుంటూ వ్యర్థమైన చూపులు, వ్యభిచారపు చూపు చూడకూడదంట. అది చాలా ప్రమాదకరమైన చూపు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, శాపాన్ని తెచ్చి పెడుతుందంట. చాలా జాగ్రత్త పడండి ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకే ఈ లోకంతో లోక స్నేహం చేయొద్దు అని ప్రభువు చెప్తున్నాడు. అలా లోకంతో స్నేహం చేస్తే దేవునితో నీ విరోధం తెచ్చుకుంటా, దేవునికి శత్రువు అవుతావని గుర్తించి వ్యర్థమైన వాటిని ఆశించొద్దు, అపవిత్రమైన వాటిని గూర్చి చూడొద్దు, ఆశించొద్దు. ఇక చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఇన్ని చూపుల్లో ఏ చూపు వల్ల మేలు లేదు గాని కీడే కలుగుతుంది. అయితే ఒక్కొక్క చూపు మనం చూచి మనం ముగించుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. అయ్యా, ఇప్పుడు ఎవరి వైపు చూస్తే మేలు కలుగుతుంది అంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే మేలు కలుగుతుంది. కాబట్టి యేసు వైపు చూచే వాళ్ళందరూ ఏం చేయాలంటున్నాడండి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టే దేవుని వైపు యేసు వైపు చూచే నీ జీవితంలో ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి యేసయ్య వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీవు విశ్వాసము ఆయన మీదే కలిగి ఆయన వైపే చూస్తూ నీవు పరిగెడుతూ ఉంటే, యేసు వైపు చూస్తూ పందెములో పరిగెత్తాలి, పందెపు రంగములో పరిగెత్తాలి. ఈ లోకము ఒక పందెపు రంగము వంటిది. దీనిలో మనం లోకములో పరిగెత్తాలి, ప్రభు కోసం, లోకములో ప్రభు కోసం పరిగెత్తాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచేవారు వారి పరుగు ఈ లోకములో దేవుని వైపే చూస్తూ పరిగెత్తాలి తప్ప వ్యర్థమైన వాటిని ఆశించకూడదు. యేసయ్య వైపు చూస్తే నీకు మేలు కలుగుతుంది. యేసయ్య వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. యేసయ్య వైపు చూడండి, మీకు రక్షణ కలుగుద్ది. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి, మీకు రక్షణ కలుగుతుంది. రక్షించేవాడు యేసయ్య, రక్షకుడైన యేసయ్య వైపు చూడండి, ఆయన వైపు చూడండి, యేసు వైపు చూడండి. యేసు వైపు నీ చూపు యేసు వైపు ఉందా, ఇంకా లోకం వైపు ఉందా, వ్యర్థమైన వాటి వైపు ఉందా? వేటి వైపు ఉంది నీ చూపు? చాలా రకాల చూపులు చూచా, ఏ చూపు వైపు ఉంది నీ చూపు? ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య వైపు చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె ఏం చేస్తారంట? పైకి ఎగురుతారు.
విశ్వాసములు దేవుని పిల్లలు రోజు రోజుకు ఎదగాలి, ఎగరాలి. ఆత్మలో ఎదుగుతూ ఉన్న బిడ్డలుగా, రెక్కలు చాపి పైకి ఎగిరేవారిగా, ఆత్మీయ జీవితములో ఉన్నతమైన జీవితాన్ని కలిగి విశ్వాసము రోజు రోజు ఎదగాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి. వారు దేవుని రాకడలో ఎత్తబడతారు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ప్రేమనొద్దామని పెట్టారా? ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితంలో యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. లోక వైపు చూస్తే నీ ఆత్మ రక్షింపబడదు. యేసు వైపు చూడండి. ప్రేమనొద్దామని పెట్టారా? యేసు వైపు చూచేవారు రక్షింపబడతారు. యేసై వైపు చూడండి. మరి నీ చూపు ఎటుంది? ఎటు చూస్తున్నావు? వేటిని చూస్తున్నావు? ఆ కాకి చూపు వలె చూస్తున్నావా, లేకపోతే విరుద్ధమైన వాటి వైపు నీ చూపు చూస్తున్నావా? ఏ రకమైన చూపు నీలో ఉందో ఒక్కసారి ఆలోచించుకో. ప్రేమనొద్దామని బిడ్డలారా, యేసు వైపు చూస్తే నీ ఆత్మ రక్షించబడుతుంది, మనస్సుకు శాంతి కలుగుతుంది. కనుక ప్రభు వైపు చూడండి. ఆయన వైపు చూచేవారు నిత్యరాజ్యములో ప్రవేశిస్తారు. అట్టి యేసు ప్రభు వారి వైపే నీ చూపు ఉండాలి. ఆయన వైపే చూడండి. ఇక విషపు చూపు చూడొద్దు, దొంగ చూపు చూడొద్దు, వార చూపు చూడొద్దు, వ్యభిచారపు చూపు చూడొద్దు. యేసు వైపు చూడండి. మీరు ధన్యులవుతారు, రక్షణ పొందుతారు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రం చెల్లిస్తాను. ప్రేమ గల తండ్రి, మీ మహాప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యం విన్న నీ బిడ్డల హృదయాల్లో వాక్యమును ముద్రించండి. వాక్య ప్రకారం నడిచేవారుగా, మీ వైపు చూచి రక్షింపబడే బిడ్డలుగా, నాయన మీ రాజ్యం కొరకు సిద్ధపడేవారుగా ఒక్కొక్కరిని సిద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును. ఆమేన్.